ఎంత ఇష్టపడితే అంత అలుసు, ఎంత ప్రేమిస్తే అంత బాధ, ఎంత నమ్మితే అంత ద్రోహం. ఏమి చేతగాని వాడే అవతల వ్యక్తిలో తప్పులు వెతుకుతాడు. నీవు అన్ని సాధించాకే ఆనందం ఉంటుందని అనుకోకు. నీవు ఆనందంగా ఉంటేనే అన్ని సాధించగలం అని తెలుసుకో. అవకాశం అనేది ఆకాశంలో నుంచి రాదు, అరచేతి గీతాల్లోనూ ఉండదు. అలసిపోని గుండెల్లో ఉంటుంది, అంతులేని పట్టుదలలో ఉంటుంది. కొంతమంది మౌనంగా ఉన్నారంటే కారణం సమాధానం తెలియక కాదు, బాధించడం ఇష్టం లేక. ఎదుటి వ్యక్తి లైఫ్లోకి తొంగి చూసి 10 తప్పులను వెతికే జనం వాళ్ళ జీవితంలో 100 తప్పులు ఉన్నాయనే విషయాన్ని గాలికి వదిలేస్తారు. తెలిసింది చాలా తక్కువ అని భావిస్తూ ఎప్పటికప్పుడు కొత్త విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండడమే జ్ఞాన సముపార్జనకు నిజమైన సూత్రం. నీ చేతిలోని డబ్బు, నీ నోటి మాట 2 విలువైనవి. వాటిని పొదుపుగా వాడితేనే నీకు విలువ. ఎవరిని తక్కువగా చూడకండి, ఎందుకంటే మీరు తొక్కిన రాయి రేపు శిలగా మారి గుడిలో దైవంగా మారవచ్చు. మనిషి లైఫ్ కూడా అంతే. లైఫ్లో ఎవరికి ఎవరు శాశ్వతం కాదు. ఉన్నంతకాలం ఎదుటి వారికి పంచిన ప్రేమాభిమానాలే శాశ్వతం. నేను ఎవరికి నచ్చపోవడానికి కారణం నాకు మెత్తగా మాట్లాడి ఐస్ చేయడం రాదు. నా మనసుకి కరెక్ట్ అనిపించింది సూటిగా మాట్లాడతాను. నీకు ఎవరు ఏం చెప్పినా విను, కానీ ఒక్కసారి నీ అంతరాత్మ కూడా ఏం చెబుతుందో విని అది మాత్రమే చెయ్యి. ఎందుకంటే మనసాక్షిని మించిన గురువు ఎవరు లేరు. గెలవాలి అనుకున్నప్పుడు కష్టం మొదలవుతుంది, ఎలాగైనా గెలవాలి అనుకున్నప్పుడు మోసం మొదలవుతుంది. ఎదుటివారు తప్పు చేస్తే నీతులు చెబుతాం, అదే తప్పు మనం చేస్తే మాత్రం కారణాలు చెబుతాం. కోరికలు అనేవి సముద్రం అలల వంటివి, కానీ మనం మాత్రం అలలలాగా ఎప్పుడు ఎగిసి పడకూడదు. సముద్రంలాగా సాగుతూ వెళ్ళిపోవాలి. మీరు ఎక్కువగా చదువుకోలేదని దిగులు చెందకండి. మీకు మీ జీవితం ప్రతిరోజు ఏదో ఒక పాఠాన్ని నేర్పిస్తూనే ఉంటుంది. డబ్బు లేకపోతే నీ ఇంట్లోనూ విలువ ఉండదు. అలాంటిది సమాజంలో ఎలా ఉంటుంది? ఒకప్పుడు మనుషులు గుణం చూసి దగ్గరయ్యే వాళ్ళు, కానీ ఇప్పుడు డబ్బును చూసి దగ్గరవుతున్నారు. పక్కవాడు ఏడుస్తుంటే ఆనందించకండి, ఎందుకంటే మీకు ఎందులోనైతే ఆనందం దొరుకుతుందో దానిని దేవుడు నీకు ప్రసాదిస్తాడు. నిమ్మకాయ వలన దిష్టిపోతే నిమ్మ తోటలకు తెగవెందుకు? నిమ్మ రైతులకు దిగులు ఎందుకు? దిష్టి ఒక మూఢ నమ్మకమే. డబ్బు అదుపు లేకుండా ఖర్చు పెట్టేవాడు లైఫ్లో నష్టపోతాడు. మనసుని అదుపులో పెట్టుకోలేని వాడు జీవితాన్ని నష్టపోతాడు. మీరు దేనికి నిరాశ చెందకండి, ఎందుకంటే బలహీనంగా ఉండేది కేవలం పరిస్థితులు మాత్రమే, మీరు కాదు. మాటలు రానివాడే కాదు, డబ్బు లేనివాడు కూడా లైఫ్లో చాలా సందర్భాలలో మౌనంగా ఉండాల్సి వస్తుంది. మనం గెలిచినప్పుడు 10 మందికి ఆనందంగా చెప్పుకునే వ్యక్తి ఓడినప్పుడు భుజాలపై తట్టి గెలుస్తావులే అని దగ్గరకు హత్తుకునే మనిషి నాన్న ఒక్కడే. ఒకరి నమ్మకంతో మీకు అవసరం లేదు, మీ మీద మీకు నమ్మకం ఉంటే చాలు. సముద్రాన్ని కూడా దాటగల శక్తి మీ నమ్మకమే ఇస్తుంది. పోరాడాలనుకుంటే మీతో మీరు పోరాడండి, గెలవాలనుకుంటే మీపై మీరు గెలవండి. మిమ్మల్ని మీరు గెలిస్తే ఈ ప్రపంచాన్ని గెలిచినట్టే. సులువుగా వచ్చింది ఏదైనా వాల్యూ తక్కువగా ఉంటుంది. కష్టపడి సంపాదించిన దానికి వాల్యూ ఎక్కువ. అది డబ్బైనా, ధనమైనా, ప్రేమైనా, స్నేహమైనా సరే. లేని వారి ఇంట్లో బంగారం లేకపోయినా బంగారం లాంటి మనసు ఉంటుంది. నీకు లక్ష్యం ఉండడమే కాదు, దాన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సాధించుకునేందుకు వ్యూహ నైపుణ్యం కూడా ఉండాలి.
డబ్బును విచ్చలవిడిగా ఖర్చు పెట్టేవాడు, ఆడవాళ్ళ వెంట పడేవాడు వేగంగా చెడిపోతాడు. మనసు మేఘం రెండు ఒకటే. మేఘం తనలోని బరువును మోయలేక వర్షం రూపంలో బయటకు వదిలేస్తుంది. మనసు తనలోని బరువును మోయలేక కన్నీటి రూపంలో బయటకు వదిలేస్తుంది. నీకు మంచితనం ఉండడం మంచిదే, కానీ అతి మంచితనంతో ఆలోచించకుండా చేసే సహాయం నీ మీద ఖచ్చితంగా మోయలేని భారాన్ని మోపుతుంది. కాబట్టి సహాయం చేసేటప్పుడు ఆలోచించి సహాయం చేయి. పైసలతో పైకి వచ్చిన వాడు పైసలు ఉన్న మనిషికి విలువనిస్తాడు. కష్టపడి పైకి వచ్చిన వాడు కష్టపడే ప్రతి మనిషికి విలువనిస్తాడు. ఏ మనిషి అయినా సులభంగా లభించిన దాన్ని చులకనగా చూస్తాడు. అందుకే జీవితం మనిషి పట్ల కఠినంగా వ్యవహరిస్తుంది. నీ ఇంటి విషయాలు ఎవరికి చెప్పవద్దు. ఇతరుల గురించి నీవు మాట్లాడవద్దు. నీ క్లోజ్ ఫ్రెండ్ కైనా నీ ఇంటిలో జరిగే సంఘటనల గురించి చెప్పవద్దు. మంచినీరు నింపుకున్న బావి మౌనంగా ఉంటుంది. అదే ఉప్పు నీటితో ఉన్న సముద్రం గర్జిస్తూ ఉంటుంది. అలాగే అజ్ఞాని అరుస్తూ ఉంటాడు, జ్ఞాని మౌనంగా ఉంటాడు. సముద్రపు నీరు తాగడానికి పనికి రానట్లే అజ్ఞాని మాటలు కూడా విలువ లేనివే. మీ యొక్క లక్ష్యం ఎంత ఉన్నతమైనది అయితే మీకు ఎదురయ్యే ఆటంకాలు కూడా అంతే బలంగా ఉంటాయి. మీరు ఆటలో గెలవాలంటే పోటీదారులందరినీ ఓడించాలి, కానీ లైఫ్లో మీరు గెలవాలంటే మీ తోటి వారందరినీ ప్రేమించాలి. మీకు ఎవరైనా ఇష్టం లేకుంటే వాళ్ళకి దూరంగా ఉండండి, అంతేకాని ద్రోహం చేయాలని చూడకండి. ఎప్పుడైతే మీరు వాళ్ళకి ద్రోహం చెయ్యాలి అనుకుంటారో మీకు తిరిగి ఏదో ఒక రూపంలో తప్పక చెడు జరుగుతుంది అని తెలుసుకోండి. బ్రతుకు అనేది ఇంటి కిటికీ లాంటిది. తెరిస్తే వెలుగు, లేకుంటే చీకటి. అలాగే శ్రమిస్తేనే సుఖం, లేదంటే దుఃఖం. అంతా నీ చేతుల్లోనే ఉంది. గెలవడం అంటే రాజ్యాలు కాదు, దేశాలు కాదు. ఇంకొకరి దగ్గర చెయ్యి చాచకుండా, ఎవరిని మోసం చెయ్యకుండా రాజ్యాల బ్రతకడం. కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోవడం, దీనికి మించిన గెలుపు ఏది లేదు. మీరు మొదటి విజయం సాధించాక ఆలస్యం ప్రదర్శించవద్దు. గుర్తుంచుకోండి, రెండవ ప్రయత్నంలో ఓడిపోతే మీ గెలుపు గాలివాటంలా వచ్చిందని చెప్పడానికి చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు. చదువు అనేది లైఫ్లో పాఠం నేర్పి పరీక్ష పెడుతుంది, కానీ లైఫ్ ముందు పరీక్ష పెట్టిన తర్వాత పాఠం నేర్పుతుంది. చిన్న విషయాలకి కూడా అబద్ధాలు చెప్తూ ఉంటే రేపు ఎప్పుడైనా మీరు నిజాలు చెప్పినా నమ్మే సందర్భం రాకపోవచ్చు. మీరంటే ఇష్టమున్న వారు మీ మాటల వెనుక బాధను అర్థం చేసుకుంటారు. మీరంటే ఇష్టం లేని వారు ప్రతి మాటల్లోనూ తప్పులు వెతుకుతారు. నీవు ఒకరి విజయాన్ని చూసి అసూయ పడితే అది బలహీనతగా మారుతుంది. ఒకరు విజయాన్ని చూసి ప్రేరణ పొందితే అది ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. మీకు ఏది అన్నం పెడుతుందో దానిని దైవంగా భావించండి. మీకు ఏది నీడనిస్తుందో దానిని కొవ్వెలగా భావించండి. మీకు ఏది మంచిని నేర్పుతుందో దానిని నిరంతరం పూజించండి. మీకు ఏది సంతోషాన్ని కలిగిస్తుందో దానిని నిత్యం ధ్యానించండి. అప్పుడే మీరు గొప్పవారు అవుతారు. నీవు ధనవంతుడిగా కావాలన్నా, పేదవాడిగా మిగలాలన్నా నిర్ణయించేది నీ ఎవ్వరమే. నీవు వయసులో ఉన్నప్పుడు కష్టపడడానికి సిగ్గుపడితే వయసు దాటాక అందరి ముందు బ్రతకడానికి సిగ్గుపడాల్సి వస్తుంది. ఈ ప్రపంచంలో ఎంతో కాలం జీవించామన్నది ముఖ్యం కాదు, ఆ జీవించినంత కాలం ఎంత ఆనందంగా జీవించామన్నదే ముఖ్యం. ఆకలిగా ఉన్నప్పుడు దొరకని అన్నం, అలసిపోయినప్పుడు దొరకని నీడ, దుఃఖంలో రాని బంధాలు, కష్టంలో ఉన్నప్పుడు తోడు లేని స్నేహం, మరణించాక చూపించే ప్రేమ వ్యర్థం. ధనం మీద ఆశ పెరిగే కొద్దీ ఆరోగ్యం, బంధాలు, ప్రేమ, ఆప్యాయతలు అన్నీ దూరమవుతాయి.
ఈ రోజు కష్టంగా ఉండొచ్చు, రేపు ఇంకా కష్టంగా ఉండవచ్చు. కానీ ఓపికగా భరిస్తే ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఆనందంగా ఉండి తీరుతుంది. ఎందుకంటే ఓపిక నుండి వచ్చే ప్రతిఫలం అద్భుతంగా ఉంటుంది. ఒక మగాడు మనస్ఫూర్తిగా ప్రేమిస్తే చిన్న పిల్లాడిలా ప్రవర్తిస్తాడు. అదే ఒక స్త్రీ మనస్ఫూర్తిగా ప్రేమిస్తే కన్న తల్లిలా ప్రవర్తిస్తుంది. కొందరి మనసు అందరినీ ఇష్టపడదు. ఒక్కొక్కసారి ఇష్టపడితే ప్రాణం పోయినా మరవదు. ధనమున్నవాడు సముద్రం లాంటి వారు, ఒక్కరి దాహం కూడా తీర్చలేడు. గుణమున్నవాడు బావి లాంటి వాడు, ఊళ్ళో అందరి దాహం తీరుస్తాడు. ఎవ్వడిని గుడ్డిగా నమ్మకూడదు. ఎందుకంటే నమ్మకం ఎక్కడ ఉంటుందో మోసం అక్కడే ఉంటుంది. పైకి దీవెనలు, లోపల శాపనార్థాలు. పైకి ప్రేమలు, లోపల ద్వేషాలు. పైకి మనిషితత్వం, లోపల రాక్షసత్వం. పైకి నిజాయితీ, లోపల నటన. ఇదే నేటి సొసైటీలో మనిషి నైజం. ఈ సొసైటీ అంతా అవకాశవాదులతోనే నిండి ఉంది. ఎవరు ఏ క్షణాన ఎలా ప్రవర్తిస్తారో ఎవరికి తెలియదు. అందుకే అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి.